నమస్తే అమ్మ. ఎలా నమస్తే ఉన్నారు? అండి. బాగున్నామండి. ఎట్లా ఉంది మీ లా ఫీల్డ్? బాగుంది సార్. బాగుందా? ఫస్ట్ మీ ఇంట్రడక్షన్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ చదువుకున్నారు, తల్లిదండ్రులు ఎవరు? హ్మ్. నా పేరు సునీత బడిమల అండి. మా వారి పేరు రాజేంద్ర కుమార్. నాకు ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి అమ్మాయి. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాడండి. అమ్మాయి అమెరికాలో ఎంఎస్ చేస్తూ ఉంది. మాది మొత్తం అంటే మాది రాయలసీమ ప్రాంతము. నేను పుట్టి పెరిగిందంతా రాయలసీమనే, కర్నూలు జిల్లా. నాన్నగారు సంజీవరాయుడు, అమ్మగారు సరస్వతి. నా ప్రైమరీ ఎడ్యుకేషన్ కర్నూలు జిల్లా బనగానపల్లిలో జరిగిందండి. తరువాత కొన్ని కారణాల వల్ల వ్యాపార రీత్యా మేము బనగానపల్లి నుంచి కర్నూలుకి షిఫ్ట్ అయ్యాము. అంటే కొన్ని కారణాలంటే ఫ్యాక్షన్ గొడవలు అనుకోండి. ఫ్యాక్షన్ గొడవల వల్ల మేము బనగానపల్లి నుంచి కర్నూలుకి షిఫ్ట్ అయ్యాము. ఫ్యాక్షన్ గొడవలు అంటే మనకి సినిమాలలో చూపించేలాగా బాంబు దాడులు అలా ఏమి ఉండవండి. అలా ఏమి ఉండవు, సింపుల్ గా గొడవలు అంటే చిన్న చిన్న గొడవలే. కానీ ఈ సినిమాల్లో చూపించడం వల్ల ఏమైందంటే రాయలసీమ ప్రాంతంలో ప్రతి ఎక్కువ బాంబు దాడులు జరుగుతుంటాయేమో, అలాగే ఉంటాయేమో కక్షలు అట్లా అనుకుంటారు. అలా ఏమీ ఉండవండి. ఇప్పుడు చాలా తగ్గిపోయి అందరూ బాగా ఎడ్యుకేషన్ అందరూ బాగా ఉన్నారు కాబట్టి అలాంటివి ఏమీ లేవు. మొత్తం ఇంకా 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, పీజీ మొత్తం కర్నూలులోనే చదివాను. ఇంటర్ వచ్చి బైపీసీ. తర్వాత అనుకోకుండా బీకామ్లో చేరాము. అంటే అప్పుడు ఇంత ఏమంటారు ఎడ్యుకేషన్ మీద అంత ఇన్ఫర్మేషన్ కానీ ఏంటి అన్నది లేదు. అంటే ఆల్మోస్ట్ ఒక 30 years బ్యాక్. అది కాక అంటే నాన్న వాళ్ళంతా వ్యాపారంలోనే ఉన్నారు. మా ఇంట్లో ఎవరు ఎడ్యుకేషన్ జాబ్ సైడ్ అయితే ఎవరు లేరు. వ్యాపారం అంటే నాన్నగారు ఏం వ్యాపారం చేసేవారు? మాది టెక్స్టైల్ బిజినెస్ అండి, వస్త్ర వ్యాపారం. మా తాత ముత్తాతల నుంచి వస్త్ర వ్యాపారంలోనే. చీరలు అంటే మొత్తం అన్ని వస్తాయి, డ్రెస్సెస్ అలాంటివన్నీ. ఫస్ట్ బనగానపల్లిలో కూడా అలాగే ఉండేది. అంటే మా తాతయ్య వాళ్ళ నాన్నగారు వచ్చి ఆయుర్వేద వైద్యుడంట. తర్వాత వీళ్ళు అలా షిఫ్ట్ అయ్యారు. చాలా చిన్న స్టేజ్ నుంచే తాతయ్య వాళ్ళు వచ్చి ఇప్పుడు బాగా సెటిల్ అయ్యారు. మా నాన్నగారు కూడా 8th 9th క్లాస్ చదువుకున్నారు అంతే. కానీ మమ్మల్ని అందరినీ మేము పీజీలు, మా తమ్ముళ్ళు కూడా వెల్ ఎడ్యుకేటెడ్, ఎంబీఏ ఆస్ట్రేలియాలో చదివారు ఇద్దరు తమ్ముళ్ళు. మమ్మల్ని మాత్రం బాగా చదివించారు. ఉన్నత స్థాయిలోనే ఉన్నారు, అందరూ ఉన్నత స్థాయిలోనే ఉన్నారు. తర్వాత పీజీ చేసేటప్పుడు అంటే ఎంకామ్ చేరానండి. అప్పుడు ఎలా ఉన్నదంటే వ్యాపారం వస్తులే కాబట్టి డిగ్రీ అయిపోయాక అమ్మాయి పెళ్లి చేయాలి అట్లా అన్నట్టే ఉన్నారు. మా ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కరు పెళ్లిళ్ళు అవుతూ ఉన్నాయి. సరే అని మేము టైం పాస్కి ఈవినింగ్ కాలేజ్లో చేరాం కర్నూలులో. ఎంకామ్ ఈవినింగ్ క్లాసెస్లో చేరాము. బడిమల నాగయ్య గారు తెలుసు. బడిమల నాగయ్య గారు అంటే మన వెంకటగిరిలో చిరపరిచితులు అందరికీ, ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది ఆయన గురించి. మా మామగారు అంటే మా కాలేజ్లో మాకు ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. బడిమల పార్వతమ్మ జూనియర్ కాలేజ్, నెక్స్ట్ వచ్చి నాగయ్య జూనియర్ కాలేజ్. ఆ కాలేజ్లో ఎంకామ్ పోస్ట్ ఉంది ఎయిడెడ్ కాలేజ్లో అని చెప్పి ఎంకామ్ చదివిన అమ్మాయి కావాలి అని అంటే వాళ్ళు తెలిసిన సర్కిల్లో ఎంక్వైరీ చేస్తే ఇట్లా ఉంది అమ్మాయి కర్నూలులో చదువుతున్నారు. ఎంకామ్ పర్టికులర్ గా అనేసరికి అలా అనుకోకుండా మామయ్య గారు రావటము, మా సంబంధం కురచటము, నేను పెళ్ళైన తర్వాత వెంకటగిరి రావటం జరిగింది. నేను అప్పటి వరకు అయితే అంత ఫోకస్ గా ఏం లేదండి చదువు మీద, ఏదో జస్ట్ అలా చదువుతూ ఉన్నాం అంతే. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి మా మామయ్య గారు కూడా అంటే పేద విద్యార్థులకి మంచి చదువును అందించాలనే ఆల్మోస్ట్ 40 years క్రితమే జ్ఞానోదయ జూనియర్ కాలేజ్ అని పెట్టారు. తర్వాత అది ఎయిడెడ్ అయిన తర్వాత శ్రీ బడిమల పార్వతమ్మ జూనియర్ కాలేజ్ అని దాని పేరు మార్చడం జరిగింది. పార్వతమ్మ గారు అంటే మా అత్తగారు. మా తర్వాత ఇంకొక కాలేజ్ కూడా ఉందండి, బడిమల నాగయ్య జూనియర్ కాలేజ్. అది కో ఎడ్యుకేషన్ కాలేజ్. మా మామయ్య గారు చనిపోయి 21 సంవత్సరాలైనా మా బావగారు జయశేఖర్ గారు ప్రిన్సిపల్ గా ఉంటూ అదే స్ఫూర్తి, అదే నిబద్ధతతో కాలేజీని నడుపుతూ ఉన్నారు. తర్వాత పెళ్ళయి ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడే నాకు పెళ్ళయిందండి. సెకండ్ ఇయర్ కరెక్ట్ ఎగ్జామ్స్ టైంలో నేను డెలివరీ టైం, బాబు డెలివరీ అయిన 10 daysకే నేను ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చింది. మా ఫ్రెండ్స్ అందరు కూడా ఈ టైంలో ఇంత రిస్క్ అవసరమా, అసలు ఈ టైంలో రెస్ట్ తీసుకోవాలి అలా అంటే కూడా లేదు నేను రాయాల్సింది ఎగ్జామ్స్, ఒకవేళ ఇప్పుడు కానీ ఎగ్జామ్స్ రాయకుంటే నాకు 1 year వేస్ట్ అయిపోతుంది అని చెప్పి పట్టుదలగా కష్టపడి చదివాను. ఇంకొక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏమంటే మా బ్యాచ్ లో 50 members స్టూడెంట్స్ ఉంటే
ఇద్దరికే ఫస్ట్ క్లాస్ వచ్చింది. అందులో నేను ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ని. అది నిజంగా ఇప్పుడు అనుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది, మెమరీ. తర్వాత పీజీ అయ్యాక ఇక్కడ కాలేజ్లో, మా కాలేజ్లోనే క్లాసెస్ తీసుకుంటూ ఉండేదాన్ని ఇంటర్మీడియట్ వాళ్ళకి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. తర్వాత మళ్ళీ పాప డెలివరీ అయ్యాక కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాను. అంటే కొన్ని రోజులు కాలేజ్కి వెళ్ళటం ఇబ్బంది అయిపోయింది, ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేస్తూ చూసుకో. అప్పుడు ఇంట్లోనే ఉంటూ ఉన్నప్పుడు కూడా మా వారు ప్రోత్సాహం, తను బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆయన ప్రోత్సాహంతోనే ఎంబీఏ కరెస్పాండెన్స్లో చేశాను. మరి కాలేజ్కి వెళ్తూ ఉన్నాను. మాకు స్కూల్ కూడా ఉంది, నాగయ్య హై స్కూల్ అని. స్కూల్కి హెడ్ మిస్ట్రెస్గా కూడా వర్క్ చేశానండి. అట్లా మేము మామూలుగా ఇంటికి వచ్చినప్పుడు కలిసి కూర్చొని భోజనం చేసేటప్పుడు మాట్లాడుతూ ఉంటాం అనమాట. అంటే స్కూల్ గురించి, కాలేజ్ గురించి, పిల్లల గురించి. ఇట్లా పేరెంట్స్తో ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏమైనా సమస్యలు చెప్పినా, పిల్లలు ఇప్పుడు కాలేజ్ పిల్లలు ఉంటారు, చిన్న చిన్న అట్రాక్షన్స్కి లోబడి వాళ్ళు ఒక చిన్న తప్పటడుగు వేసినా వాళ్ళ లైఫ్లో మళ్ళీ వెనక్కి తీసుకోలేరు. అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు మా వారు అన్నారు, అంటే నువ్వు లా చేస్తే బాగుంటుంది, నీకు కొంచెం ఇలా ఉంది కదా సామాజిక స్పృహ. అలా అనేసరికి నేను అప్పటికి లేదు ఇప్పుడు ఆల్మోస్ట్ 37 years, అంటే లేదు బాగుంటుంది, ఇంట్రెస్ట్ రాయని ఆయన ఎంకరేజ్ చేస్తే మళ్ళీ లా ఎంట్రన్స్ చేసేసి రాసి లా కాలేజ్ చేరానండి. చేసేవాళ్ళని నెల్లూరు లా కాలేజ్ కి. మా అబ్బాయి కరెక్ట్ మా కాలేజ్ లో ఇంటర్మీడియట్ చేరారు, నేను అదే సంవత్సరం లా చేరాను. అప్పటికి నాకు మొహమాటంగానే ఉంది కాలేజ్కి వెళ్ళటానికి. ఎట్లా ఉన్నది మీ ఫస్ట్ ఫీలింగ్? అసలు అది చెప్పలేను. ఫస్ట్ రోజు వెళ్ళాను క్లాస్కి, ఫీజు కట్టేసి క్లాస్లోకి వెళ్ళి చూస్తే అసలు నిజంగా నేను షాక్ అయిపోయాను అనమాట. అక్కడ చూస్తే ఒక 50% యంగ్స్టర్స్ ఉన్నారు అంతే. మిగతా వాళ్ళంతా ఆల్మోస్ట్ ఒక 30% నాలాగే మిడిల్ ఏజ్ వాళ్ళు, ఒక 20% రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, బ్యాంక్ జాబ్ వాళ్ళంతా రిటైర్డ్ ఎంప్లాయీస్. నేను అనుకున్నాను అప్పుడు చూసి, ఓహో ఎడ్యుకేషన్, నేనేదో మొహమాట పడుతున్నాను కానీ రిటైర్ అయిన వాళ్ళు కూడా వచ్చి అసలు వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ తో చదువుతున్నారు అని అప్పుడు అనుకున్నాను. ఎడ్యుకేషన్ హ్యాస్ నో ఏజ్ లిమిట్. కరెక్ట్ అండి, అది మనం అనుకుంటాం కానీ ఈ ఏజ్ లో చదవటం అవసరమా అని. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఎప్పుడైనా చదవచ్చు, ఏజ్ అన్నది అడ్డంకే కాదని నా అభిప్రాయం. లా అయిపోయింది, ఇప్పుడు నేను ఇంకా అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఇప్పుడు లా అయిపోయిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఇప్పటిదాకా ఎన్ని సంవత్సరాలు? నాది ఆల్మోస్ట్ 8 years అయిపోయిందండి. కానీ నేను కొంచెం, మా అత్తగారు బెడ్ రిడన్ అయ్యారు నా కోర్స్ అయిన వెంటనే. తను మొత్తం బెడ్లోనే ఉన్నారు. అందువల్ల కొన్ని డేస్ నేను కోర్టుకి వెళ్ళలేకపోయాను. కోవిడ్ కి ముందు నా ఎన్రోల్మెంట్ అయిపోయింది 3 years ముందు. తర్వాత వెంటనే కోవిడ్ వచ్చింది. కోవిడ్ లో 2 years కోర్ట్ అసలు రన్ అవ్వలేదు. తర్వాత కోవిడ్ తర్వాత నుంచి ఫుల్ గా ప్రాక్టీస్ లో ఉన్నానండి. అంటే కాలేజ్ లా అయిపోయిన తర్వాత కొన్ని ఒడిదుడుకులకు కొన్ని ఏమన్నా ఫేస్ చేసేమన్నా ఉంటారు? ఒడిదుడుకులు అంటే అంత కష్టం కాలేదు, కానీ నేను కొంచెం లేట్ గా ఎంటర్ అయ్యాను ఆ ప్రొఫెషన్ లోకి. అంటే 39 years అట్లా 40 years ఆ టైంలో ఎంటర్ అయ్యాను. అప్పుడు అంటే ఈ ఏజ్ లో అంటే లా అంటే ఎలా ఉంటుందంటే, అది ఎవరైనా చూస్తే లాయర్ ఏముందిలే చేసేస్తారు అలా అని ఉండదండి. ఏదైనా ఒక కేసు గురించి ఆలోచిస్తుంటే ఎన్నో చట్టాలను దానిలో అమలు పరచాల్సి ఉంటుంది. కాబట్టి అవన్నీ దానిని ఇంప్లిమెంట్ చేయటం అవన్నీ ఫస్ట్ లో అయితే నాకు కొంచెం ఏమంటారు సంశయంగా ఉన్నింది. అంటే ఎలా చేయగలుగుతామా లేదా అన్నట్టు. కానీ ఇప్పుడు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రాక్టీస్ చేయగలుగుతున్నానండి. ఒక చిన్న క్వశ్చన్ అమ్మ, చెప్పండి. మీరు స్టడీ ఫీల్డ్ లోకి, టీచింగ్ ఫీల్డ్ లోకి వచ్చారు, చదువుకున్న తర్వాత మీ టీచింగ్ ఫీల్డ్. అవును. మీరు వేరే వాళ్ళు టీచింగ్ చేస్తుంటే మీరు అక్కడికి వెళ్ళి కూర్చున్నారు లాలో. ఓ అలా, ఓకే. ఆ ఫీలింగ్ ఎట్లా ఉంది? మీరు ఈ స్టూడెంట్స్ ఎలా వింటున్నారు అనే ఫీలింగ్, మీరు వింటున్న ఫీలింగ్ ఎలా ఉంది? అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. మనం వేరే స్టూడెంట్స్ కి చెప్పటం వేరు, వేరే వాళ్ళ దగ్గర మనం స్టూడెంట్ అవ్వటం, అవి రియల్లీ మంచి ఎక్స్పీరియన్సే. అంటే మనం వాళ్ళు చెప్పేది వింటూ ఉంటే మన టీచింగ్ స్కిల్స్ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. అలా నేను కొన్ని చాలా అయితే మార్చుకున్నాను. నేర్చుకున్నారా అక్కడ ఏమన్నా? అంటే టీచింగ్ అంటే తెలుస్తుంది కదా వాళ్ళ స్టూడెంట్ అంటే కాలేజ్ పిల్లలు అనుకోండి, వీళ్ళు యంగ్స్టర్స్, వీళ్ళ ఊహలు వేరే ఉంటాయి, వీళ్ళ యంగ్ బ్లడ్ అది అక్కడ కొంచెం వేరే ఉంటుంది మెచ్యూరిటీ. కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్. బాగుందండి. ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో మొబైల్ ఫోన్లు అనేది ఎక్కువగా వాడకం ఉంది. మీరు టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నారు, ఆల్రెడీ 10 మంది 100 మంది పిల్లలకి మీరు చదువులు చెప్పుకుంటారు. మొబైల్ ఎక్కువ వాడకంగా ఉంది. ఆ మొబైల్ చూసి కొంచెం మంచి ఉంది, చెడ్డ ఉంది. అది వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ కొంత ఎక్కువగా చెడుగా అలవాటు పడుతున్నారు.
ఇది అవసరం అంటారా పిల్లలకి? మొబైల్ ఫోన్స్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మన జీవితంలో ఒక భాగం అయిపోయిందండి. పిల్లలనే చెప్పలేం, మనం పెద్దల్లో కూడా. అంటే ఒక మనకేమంటే మనకు ఆ మెచ్యూరిటీ ఉంది కాబట్టి ఎప్పుడు వాడాలి, ఎలా ఉపయోగించుకోవాలని మనకు తెలుసు. పిల్లలకి అలా అంత రెస్ట్రిక్షన్స్ అయితే వాళ్ళకి చెప్పలేము. కానీ కోవిడ్ అప్పటి నుంచి మనం గమనిస్తే ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువైపోయాయి. వాళ్ళకి ఇప్పటికీ హోంవర్క్ కానీ ఏమైనా ప్రాజెక్ట్స్ కానీ అన్ని వాళ్ళ స్కూల్ గ్రూప్స్ ఉంటాయి, దాంట్లోనే అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఏదైనా అండి, ఏ టెక్నాలజీకైనా ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. మనం వాటిల్ని వాడే విధానంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ కోసం కనిపెట్టారు డైనమైట్. కానీ ఆ డైనమైట్ తోనే బాంబులు తయారు చేసి మనుషుల్ని చంపేదాకా వచ్చింది. ఏ టెక్నాలజీ అయినా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అలాగే మొబైల్ ఫోన్స్ పిల్లల్లో ఎక్కువ ఉందా అంటే, వాళ్ళు ఇప్పుడు మనము పాతకాలం తీసుకుంటే పిల్లలకి అన్నం తినిపించాలంటే ఏం చేసేవాళ్ళం? చందమామని చూపిస్తూ తినిపించటమో, ఏదో బుక్స్. నేనైతే మా పిల్లలకి బుక్స్ చూపిస్తూనే తినిపించాను, బొమ్మలు చూపిస్తూ బుక్స్ లో. అలా మీరేమంటే బుక్స్ చూపించి, లేదంటే చందమామను ఏదో ఏదో చూపిస్తాం వీరిలో. స్టడీ ఫీల్డ్ లోకి వచ్చేటప్పటికి మొబైల్ వాడకాలు చూపించారా వాళ్ళకి? లేదండి, అలా ఏం లేదు. ఇప్పుడు నేను చూస్తుంటా కదా మా బంధువుల పిల్లల్లో, వాళ్ళకి ఫోన్ ఉంటేనే అన్నం తినే టైం అయిపోయింది వాళ్ళకి అన్నట్టు ఉంటది. అలా ఉంటుంది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చాలా మందిని చూస్తూ ఉంటాము, ఆ ఫోన్ ఇచ్చే అన్నం తినిపించే పరిస్థితి వచ్చేసింది. పిల్లల్ని కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ అడిగామనుకోండి, ఏం మాట్లాడతారు మీరు, ఏం గేమ్స్ ఆడతారంటే వాళ్ళు మొబైల్ గేమ్స్ అని అమాయకంగా చెప్పే పిల్లలు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు అంతగా అడిక్ట్ అయిపోయారు అనమాట. పేరెంట్స్ అంటే చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుని. ఫ్యూచర్ లో ఎలా ఉంటదమ్మా ఆ ప్రాబ్లమ్స్ పిల్లలకి? ఒక ఏజ్ అంటే 5th క్లాస్ ఆ రేంజ్కి వచ్చేసేటప్పటికి వాళ్ళకి మెమరీ పవర్ కానీ, ఐ పవర్ కానీ. అవునవును, అవి చాలా ఉంటాయండి డిసడ్వాంటేజెస్. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. పిల్లలు ఏదైనా అప్పుడు అమ్మ ఒక కథ చెప్తూ ఉంది అనుకోండి, ఓరల్ గా చెప్తే వాళ్ళకి వినికిడి శక్తి, దే కెన్ ఈవెన్ ఆస్క్. అంటే కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతారు, అలా ఎందుకు జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అందరికీ చెప్పే కథ, ఒక రాజుకి 7 మంది కొడుకులు అనే, అంటే 7 మంది కొడుకులేనా, అలా వస్తుంది, ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు అలా ఉండదు. ఫోన్ చూస్తున్నారు అనుకోండి, ఫోన్ లో ఏది జరుగుతుందో దాన్నే చూస్తారు, అదే నిజం అనుకునే పరిస్థితి ఉంటది. పిల్లల్లో అయితే కొంచెం కంట్రోల్ చేయటం కష్టమే, కానీ కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే పిల్లల్ని అవుట్డోర్ గేమ్స్ ఆడించటం కానీ, ఇండోర్ గేమ్స్ ఏదైనా ఆటలు, లేదా ఒక లిమిటెడ్ టైం పెట్టేసి పిల్లలకి ఈ టైంలో మీరు హోంవర్క్ కంప్లీట్ చేస్తే కొంతసేపు మొబైల్ చూడొచ్చు అలా అని చెప్తే బానే ఉంటుంది. ఇప్పుడు ఉండే కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ ప్లే గ్రౌండ్ అనేది లేకుండా పోయింది. అవునండి. ఇంకా పిల్లలకి అది ఉపాధ్యాయులు ఎలా గేమ్స్ ఆడిస్తారమ్మా? ఉపాధ్యాయులు ఇక్కడ ఉపాధ్యాయులను ఒక్కటే బ్లేమ్ చేయలేమండి. కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే, మా పిల్లలకి ఏమీ లేదండి, మీరు చదువు రావాలి, IITలో ర్యాంకులు రావాలి, నీట్లో ర్యాంక్, వాళ్ళు అసలు ఒక ½ an hour కూడా వదలొద్దండి. 6కి వదులుతారంటే 8 వరకు పెట్టుకోండి స్కూల్లో, సండేస్ పెట్టుకోండి అని అడిగే పేరెంట్స్ కూడా ఉన్నారు. అసలు నాకు అదే అంటే అది వాళ్ళ అనుభవం, పిల్లల మీద వాళ్ళకున్న శ్రద్ధ అది అట్లా మనము. కానీ అదైతే మన కాలంలో అందరం ఆడాము గేమ్స్ అన్ని ఆడి, కాబట్టి మనకి ఎన్ని మెమరీస్ ఉన్నాయి చెప్పుకోవటానికి. అలా ఇప్పుడు పిల్లలకి మెమరీస్ కూడా లేవు, అసలు వాళ్ళకి ఏ ఆటలు ఆడాలో కూడా తెలియదు నాకు అనిపిస్తుంది. అవునవును. లాలో బోలెడన్ని ఇవి ఉన్నాయి, ఒకటా రెండా అనేది కేసులు అనేది ఒకటి అనేది. ఎక్కువగా జనాలు ఫేస్ చేస్తుండేది మనీ పరంగా ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. ఏదైనా లోన్ తీసుకున్నా, ఏదైనా బయట వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నా, కంపెనీ వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నా, బ్యాంకుల్లో అప్పు తీసుకున్నా చాలా సఫర్ అవుతుంటారు. అంటే వాళ్ళకి జరగక జరుగుతాదిలే అనే ధీమాతో బిజినెస్ పెట్టుకోవడం, అది దివాలా తీసుకోవడం. దివాలా తీసుకున్నప్పుడు కట్టలేని పరిస్థితి ఉంటే బ్యాంకర్స్ వచ్చి ఇళ్ళ కాడ పెద్ద పెద్ద అరుపులు చేయడం, కట్టకుంటూ ఒప్పుకోం, వేలం వేస్తామని అంటారు. దానికి ఏదన్నా కొంచెం సొల్యూషన్, ఒకవేళ వాళ్ళు బ్యాంకర్స్ వచ్చి ఇంటికాడ అరుస్తారు, అటు అరవచ్చా వాళ్ళు? బ్యాంకర్స్ వచ్చి అరవటం అంటే అది వాళ్ళ రూల్స్ని ఫాలో అవుతారండి. దాన్ని మనం అంటూ ఇలా అంటూ ఆపచ్చా? బ్యాంకర్స్ దానికి అలాంటిది ఏమి ఉండదు. వాళ్ళకి ఫస్ట్ నోటీసులు వెళ్తాయి, దాని తర్వాతే ఉంటుంది. నేను చాలా మందిని చూస్తాను, ఇప్పుడు నా దగ్గరికి ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అదే పరిస్థితి. అంటే బ్యాంకర్స్ అంటే ఈ ప్రైవేట్ చిట్స్ అలా ఉంటాయి, వాళ్ళు కూడా కేసులు. కానీ దాంట్లో ఏంటంటే
ఇండ్ల కాడికి వచ్చి గలబా చేయడం, అరుపులు చేయడం అలా చేస్తే వాళ్ళకి లోన్ యాప్స్ వాళ్ళైతే ఎక్కువ హెరాస్మెంట్ ఉంటుంది. ఈ బ్యాంకర్స్ అయితే మామూలుగా మాకు సిండికేట్ బ్యాంక్ అవి కపిల్ చిట్స్ ఈ రోజు కూడా ఉన్నింది మాది. అంటే ఇంకా ప్రాపర్టీ అటాచ్ అయిపోయింది కాబట్టి గమ్మునే ఉంటాము. దానికి చట్టపరంగా అయితే అవి చెల్లించాల్సే ఉంటదండి. ఏమంటే వాళ్ళు కొంచెం టైం తీసుకోవచ్చు. ఇది రికార్డ్ అవుతుందా? కట్ చేసుకోవచ్చు. టైం తీసుకోవచ్చు. లేదు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు 13th ఉంది మనకు లోక్ అదాలత్, ఈ సెప్టెంబర్ 13. ఆ 13th కాంప్రమైజ్ అవ్వచ్చు. సరే ఇప్పుడు 1.5 lakh 1 lakh ఇట్లా ఇస్తాం, ఇంట్రెస్ట్ పే చేయలేం, అలా చేసుకున్న బ్యాంక్స్ కూడా చాలా ఉన్నాయి నాకు తెలిసి. ఇది మామూలుగా మీరు రీజన్ మీరు ఎలా చెప్పాలనుకుంటాం అది ఈ బ్యాంకర్స్ ఏం చెప్పాలి నేను? బ్యాంకర్స్ అలా మేము లా ప్రకారం అయితే చెప్పడానికి ఉండదు. అలా అది లా అంటే లానే, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. నేను వైలేట్ చేయలేని చెప్పలేదు. అదే మీరు యాక్చువల్ గా అయితే లోన్ యాప్స్ గురించి అయితే చెప్పగలుగుతాను. నోటీసులు పంపించి తర్వాత యాక్షన్ తర్వాతే చాలా టైం పడుతుంది. అక్కడి నుంచి ప్రొసీడ్ మొదలు పెట్టండి. నోటీస్ మామూలుగా అయితే వాళ్ళు నోటీసులు పంపించి ఏలాం వేసేదానికి ఇట్లాగా చేయాల పరిస్థితి వాళ్ళది. ఆ తర్వాత ఏదైనా అంటే కోర్టు పరంగా రూల్స్ ఎట్లాగా ఉంటే అట్లాగా వస్తాయి అని చెప్పండి. అదే ఇదైతే రూల్ అయితే అదే, ఫస్ట్ నోటీస్ రావాలి, తర్వాత వాళ్ళకి నోటీసులు వెళ్తే వాళ్ళు వెళ్ళి కోర్టులో అపియర్ అవ్వాలి. అప్పుడు వాళ్ళకి ఇస్తారు డీటెయిల్స్. అప్పుడు వాళ్ళు లాయర్ని హైర్ చేసుకోవాలి. లాయర్ని హైర్ చేసుకుంటే వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ అంటారు, అంటే సమాధాన పత్రం ఇస్తారు. మేము తీసుకున్నామో లేదో, లేదా ఈ టైం ఉంది మాకు, ఇంకా ముందే వచ్చాయి నోటీసులు, అలాంటివన్నీ వస్తాయి అన్నమాట. అప్పుడమ్మ కోర్టు ఒకవేళ మేము ఇంత కట్టుకుంటాం అని చెప్పేసి వచ్చిన క్లయింట్ కోర్టుకు విన్నపించుకుంటే, కోర్టుకి కాదు, ఫస్ట్ బ్యాంక్ వాళ్ళనే, వాళ్ళ లీగల్ అడ్వైజర్ ఉంటారండి. వాళ్ళ బ్యాంక్ అంటే బ్యాంక్ వచ్చి రిప్రజెంట్ చేయదు, వాళ్ళ తరపున ఒక అడ్వకేట్ ఉంటారు. ఆ అడ్వకేట్ ని కానీ కన్సల్ట్ అయ్యి సార్ ఇట్లా వాళ్ళు మాట్లాడతాం, సెటిల్మెంట్ చేసుకుంటామంటే ఆ అడ్వకేట్ ఈ అడ్వకేట్ మాట్లాడుకుని ఒక అమౌంట్ కన్నా కుదుర్చుకుంటే బ్యాంక్ ఒప్పుకుంటే కాంప్రమైజ్ అయ్యి చేసేసుకోవచ్చు. అలా అయ్యే కేసులు మేము పోయిన లోక్ అదాలత్ లో 6 7 చేసాం. రాపూర్ వాళ్ళవి, రాపూర్ బ్యాంక్. అంటే ఎట్లాగా చేశారమ్మా అవి? అది నోటీసులు కదా, వాళ్ళు వస్తుంది. కొంతమంది ష్యూరిటీ ఉంటారు, వాళ్ళని పిలిపిస్తాము. బ్యాంక్ అడ్వకేట్ ఉంటాడు కదా, వాళ్ళతో మాట్లాడతాము. సరే ఇట్లా ఇంత అమౌంట్ కడతారంట, బ్యాంక్ వాళ్ళు ఒప్పుకుంటారు, ఇప్పటికి ఆల్రెడీ కట్టేస్తున్నారు, ఇంకొంచెమే ఉంది, దాంట్లో కొంచెం ఏమైనా తగ్గించగలుగుతారా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే కాంప్రమైజ్ అయిపోతుంది. తగ్గిస్తారు అనుకుంటారు కానీ తగ్గించారని. వాళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే దాన్ని బట్టి క్రాప్ లోన్స్ దాంట్లో తగ్గిస్తారు. ఇంకా నాకు హౌసింగ్ లోన్స్ ఐడియా లేదంతగా. ఓకే ఓకే. ఈ లోన్ యాప్స్ మీద మీ అవగాహన ఎలా ఉంటుంది? అవి కూడా ఎక్కువగా లోన్ యాప్స్ కూడా ఎక్కువగా మనుషులను టార్చర్ పెట్టడం అనేది ఎక్కువగా ఉంటుంది. దాని గురించి వివరిస్తారు కొంచెం? ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్కువ సఫర్ అయ్యేదంటే, చాలా మంది ప్రజలు సఫర్ అయ్యేదంటే లోన్ యాప్స్ గురించే అండి. లోన్ యాప్స్ అనేది రీసెంట్ గా వింటున్నాం. లోన్ యాప్స్ లో మనీ తీసుకోవటం చాలా ఈజీ, చాలా సులభం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్కి వెళ్ళి ఏదైనా లోన్ తీసుకోవాలంటే చాలా షూరిటీస్ అడుగుతారు. బ్యాంక్ లో లోన్ తీసుకోవటం అంటే చాలా కష్టతరమైన పని. అదే లోన్ యాప్స్ లో అనుకోండి, జస్ట్ మన అకౌంట్ నంబర్, ఆధార్ నంబర్ అప్లోడ్ చేస్తే మనకు కావాల్సిన అమౌంట్ మన అకౌంట్ లో పడుతుంది. అంటే ఈజీగా వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే చాలా మంది లోన్ యాప్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ లోన్ యాప్స్ లో తీసుకోవటం ఎంత సులభమో దాంట్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో కూడా తెలియదు మనకి. ఒకవేళ కట్టకుంటే కూడా చాలా కాన్సిక్వెన్సెస్ చాలా అయితే సివియర్ గానే ఉంటాయి, అంటే చాలా తీవ్రంగా ఉంటాయి. ఎలా అంటే బెదిరింపు కాల్స్ రావటము, అసభ్యకరమైన మెసేజెస్ అలాంటివి చేయటము, ఇంటికి వచ్చి గొడవ చేయటం, అలాంటివన్నీ ఉంటాయి. యాక్చువల్ గా చేయకూడదు అలా. ఒకవేళ అలాంటి బెదిరింపు కాల్స్ గానీ మెసేజెస్ గానీ వచ్చాయనుకోండి, అభ్యంతరకరమైన మెసేజెస్, అప్పుడు మనము పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుందండి. చాలా మందికి తెలియదు కానీ పోలీస్ స్టేషన్ లో కూడా మనకు వచ్చే మెసేజెస్, ఫోన్ కాల్స్ అవన్నీ కానీ సేవ్ చేసి పెట్టుకుంటే అవి మనకి ఎవిడెన్స్ లాగా కూడా ఉంటాయి. నేషనల్ కార్పొరేషన్ ఉంది, నేషనల్ కమిషన్ ఫర్ ప్రైవసీ అనేది ఉంది, దాంట్లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాగే cybercrime.government.in లో కూడా మనం కంప్లైంట్ ఫైల్ చేయొచ్చండి. మనకి ఇలా లోన్ యాప్స్ వల్ల హెరాస్మెంట్ మెయిన్ ఏమంటే, ఈ లోన్ యాప్స్ ఆర్బీఐ కిందికి రావు, బ్యాంకింగ్ కంట్రోల్ సిస్టమ్ కిందికి కూడా రావు కాబట్టి వాళ్ళ హెరాస్మెంట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. మనం పాత తరంలో అయితే ఏదైనా అతి ఎక్కువ ఇబ్బందికరం అయితే, అంటే అత్యవసర పరిస్థితుల్లోనే అప్పులు తీసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అప్పు లేని వాడు అసలు లేనే లేరు.
మనం పాతకాలంలో ఎప్పుడు కాబూలీ వాలాలు ఉండేరు వాళ్ళు, మనం చూస్తాం కదా, అలాగా కాబూలీ వాలాలు ఎలాగున్నారో పాతకాలంలో ఇప్పుడు ఈ కంప్యూటర్ ఎలాలో లోన్ యాప్స్ వాళ్ళు ఉన్నారు. ఎప్పటికైనా అప్పిచ్చేవాడిదే పై హ్యాండ్ ఉంటుందండి. అది ఇప్పుడు ఇంకొకటమ్మా, కోర్టులో కేసుల్లో చాలా చూస్తూ ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్. ఈ మధ్య ఎక్కువ కాలం అది టీవీలో హల్చల్ ఎక్కువైపోయింది. భర్తను భార్య చంపడం, భార్యను భర్తను చంపడం, ఇలాంటి కేసులు ఎక్కువైపోయినాయి. అంటే ఇవి ఏ విధంగా ఆలోచించి వాళ్ళు భర్తలు భార్యలను చంపడం కానీ, భార్యలు భర్తలను చంపడం కానీ, అసలు ఎలా ఆలోచించగలుగుతారు? ఆలోచించిన తర్వాత వాళ్ళకి చనిపోయిన తర్వాత ఎవరికైనా కూడా శిక్ష ఎలా పడుతుంది? దానికి కఠినతరమైన శిక్షలే ఉంటాయండి. వైఫ్ హస్బెండ్ని అంటే ఈ మధ్య ఫ్యాషన్ అలా అంటున్నారు కానీ వైఫ్ హస్బెండ్ని చంపడం చాలా రేరెస్ట్ కేసెస్. అంటే అక్కడక్కడ వింటూ ఉంటాం. మనకేమైందంటే ఈ మీడియా వల్ల ఎక్కువ జరుగుతున్నాయి అనిపిస్తుంది కానీ ఇప్పుడు మన న్యాయ వ్యవస్థ కానీ, ప్రభుత్వం కానీ, వేరే ఇతర సంస్థలు కానీ అలాంటివి ఏవైనా ఖండిస్తాయి. అలాంటి కఠినతరమైన శిక్షనే ఉంటాయండి. మన ఎక్కడో చెదురుమదురుగానే జరుగుతూ ఉంటాయి సంఘటనలు. ఎందుకంటే మన వివాహ వ్యవస్థ, భారతీయ వివాహ వ్యవస్థ చాలా పటిష్టమైనది. ఫర్ ఎగ్జాంపుల్ అదర్ కంట్రీస్ తో పోల్చుకుంటే మనమే ఆదర్శవంతంగా ఉంటాం. ఇవి ఎక్కడో చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి, ఇగ్నోరబుల్లే, కానీ చాలా కఠినతరమైన శిక్షలు అయితే ఉంటాయండి. అంటే అమ్మ వాళ్ళకి చనిపోయినట్టు అంటే ఒక ఆలోచన అనేది మెమరీ పవర్. అంటే ఇప్పుడు మనం చంపేస్తున్నామే, ఒక మనిషిని చంపేస్తున్నాం, అది ఆ సిచ్యువేషన్ లో ఉండే వాళ్ళకే తెలుస్తుంది. అంటే ఆ గ్రావిటీ అంటే ఎందుకు జరుగుతుంది అన్నది. మనం మైండ్ సెట్ వాళ్ళకి అవి ఇల్లీగల్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, లేకపోతే అదర్ ఏదైనా సమస్య అయి ఉండొచ్చు, డబ్బు దగ్గర గొడవ అయి ఉండొచ్చు, లేదా అనుమానం అయి ఉండొచ్చు. అది ఇంకా ఒక్కొక్కరి ఆస్పెక్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది వాళ్ళు ఉండే సిచ్యువేషన్. అది ఒక కేసుకి ఇంకొక కేసుకి అసలు రిలేషన్ ఉండదండి. అంటే వాళ్ళు చంపేది మీరు చెప్పేదాన్ని బట్టి. అసలు భార్యాభర్తలు ప్రేమ, అనురాగం అనేది ఎలా ఉంటే బాగుంటుంది? మీ అనుభవపూర్వకంగా చెప్పండి ఒకసారి. నా అనుభవం అని కాదు, మామూలుగా భార్యాభర్తలు అంటే మనము ఫ్రెండ్లీగానే ఉండాలంటాము. అపార్థం చేసుకోకూడదు, అర్థం చేసుకోవాలి, ప్లస్ అండర్స్టాండింగ్ ఉండాలి. చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయండి, అవి సహజము. వాటిల్ని అంటే మళ్ళీ క్యారీ చేయకూడదు. అంటే ఈ రోజు గొడవ జరిగింది, మళ్ళీ రేపు అదే గుర్తుపెట్టుకున్నప్పుడు అలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మా ఇంట్లో మా మెయిడ్ ఉంటది, పని మనిషి. వాళ్ళిద్దరు భార్యాభర్త ఉంటారు, మా ఇంట్లో కిందనే కాపురం ఉంటారు. ఎప్పుడైనా భర్త తాగొస్తాడు, ఎంత గొడవ పడతారంటే ఇంకా వీళ్ళు ఎప్పటికీ మాట్లాడుకోరు అన్నట్టే ఉంటుంది. మళ్ళీ తను మరుసటి రోజు 4 గంటలకే లేచి తనకి భోజనం చేయటము, టీ పెట్టి ఇవ్వటము. అలా చూస్తే అనుకుంటాను అసలు అంటే చూడు వాళ్ళకి అక్షరం ముక్క రాదు. అంటే వాళ్ళు ఆ గొడవ అక్కడికే మర్చిపోయారు, నెక్స్ట్ రోజు ఫ్రెష్ గా స్టార్ట్ చేశారు. మనం అలా ఉండదు, అప్పుడు క్లియర్ అయిపోయింది, అది అక్కడికే. మనం అలా కాదు. అంటే ఎవరైనా చూడు నన్ను అలా అన్నావు, పెళ్ళైన కొత్తలో మా వాళ్ళని ఇలా ఇన్సల్ట్ చేశారు, ఇంకా అవి క్యారీ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే నేను అనేది ఏవైనా అనుకోవడం మంచిదంటావా? సరదాగా అయితే బానే ఉంటదండి. అవే దానిలోనే గుర్తు చేసుకొని బాధపడుతూ పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంటే మనకే ఇబ్బంది కదా. భార్యాభర్తలు అంటే అదే ఇలా చిన్న చిన్న వస్తూ ఉంటాయి, అవి సహజం. ఎవ్వరు ఏ హస్బెండ్ వైఫ్ మేము గొడవ పడలేదు అని ఈ ప్రపంచంలో ఎవరు చెప్పారండి. అవి వస్తూనే ఉంటాయి, కార్డియల్గా ఉండాలి. ఇప్పుడు కొత్తగా మనం వినే పదం అంటే మైక్రో చీటింగ్. అంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లోనే నేను చెప్పేది, ఈ మైక్రో చీటింగ్ అనేది కొత్తగా వినిపిస్తుంది. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటే ఎవరైనా ఇప్పుడు స్కూల్ ఏజ్ అంతా అయిపోయి జాబ్లో సెటిల్ అయ్యారు, సంథింగ్ ఏదో మిడిల్ ఏజ్లో ఒక మెసేజ్ వస్తుంది ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ, చూస్తాము, ఓ వీళ్ళు మన క్లాస్మేట్ కదా అని చిన్నగా కన్వర్జేషన్, చాటింగ్ స్టార్ట్ అవుతుంది. బాగానే ఉంటుంది మాట్లాడటం అట్లా. అంటే మన పార్ట్నర్కి తెలియకుండా, అంటే భార్య భర్తకు కానీ భర్త భార్యకు కానీ తెలియకుండా మెసేజ్లు చేయటము, చాటింగ్ చేయటం, ఇలాంటివన్నీ మైక్రో చీటింగ్ కిందికి వస్తాయి. ఈ మైక్రో చీటింగే రేపు మ్యాక్రో చీటింగ్ అంటే పెద్ద పెద్ద సమస్యలకి దారి తీస్తుంది. ఏదైనా రిలేషన్షిప్ ఫెయిర్ గా ఉంటే ఆ రిలేషన్షిప్ ఎప్పటికైనా కలకాలం మన్నుతుంది అని నా అభిప్రాయము. నెక్స్ట్ అలాగే పిల్లలు కూడా
మనల్ని చూసే ఫాలో అవుతారు. మనం కరెక్ట్ గా ఉంటే పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఇంకొకటి ఏమంటే అంటే నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, పెళ్లి పుస్తకం సినిమా తెలుసు, అది అందరికీ తెలిసిన ఎవర్ గ్రీన్. దాంట్లో పాటలు అయితే ఇంక ఎప్పటికీ చెప్పలేము. పెళ్లి పుస్తకంలో శ్రీరస్తు శుభమస్తు సాంగ్ తెలుసు అందరికీ. ఆ సినిమా రిలీజ్ అయిన తరువాత ప్రతి పెళ్లి వీడియోలో ఆ పాట ఉంటుంది. ఆ పాట జాగ్రత్తగా వింటే భార్యాభర్తలు ఎలా ఉండాలో ఇంకా అవి ఫాలో అయితే చాలండి. నాకు తెలిసి వేరే రావటం లేదు. ఆ పాటలు ఎప్పటికీ మెమరబుల్. ఆ పాటలో ఉండే మీనింగ్ అర్థం చేసుకుని దాన్ని ఫాలో అయితే చాలా వరకు గొడవలు రావని నా అభిప్రాయం. ఓకే, బాగా చెప్పారు, నీట్గా ఉంది. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం ట్రెండ్ ట్రాన్స్జెండర్స్ వాళ్ళ మీద ఎలా రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వరు? మామూలుగా ఉండేవాళ్ళు ట్రాన్స్జెండర్స్ అంటేనే కొంచెం అదొక విధంగా చూస్తారు జనాలు. వాళ్ళకి సమాజంలో ఎందుకు రెస్పెక్ట్ ఉండదు? వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలనే విధానం ఉంటే వాళ్ళు ఏ విధంగా నడుచుకోవాలి? ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ అంటే మనం అది అంటే థర్డ్ జెండర్ కిందికి వస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతము. మన పురాణాలు గమనిస్తే అర్ధనారీశ్వరుడైన శివుడు ఉన్నాడు. నెక్స్ట్ అలాగే అర్జునుడు కూడా బృహన్నలుగా అది ఒక ఇన్సిడెంట్. అలాంటి వాళ్ళకి గౌరవం ఇచ్చాము. వీళ్ళు కూడా అదే రూపం అని అనుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కూడా ఎవరు కావాలని ట్రాన్స్జెండర్స్ అవ్వాలని అనుకోరు. అది బై బర్త్ కానీ లేదా అడాల్సెన్స్ లో సమ్ హార్మోనల్స్ సమ్ ఇంబ్యాలెన్స్ దానివల్ల అవుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడైతే చాలా మార్పు వచ్చిందని నేను అనుకుంటున్నానండి. ట్రాన్స్జెండర్స్ని ట్రీట్ చేయటంలో చాలా మార్పు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లికేషన్స్ కానీ చూసామనుకోండి, అంటే యూనివర్సిటీ ఏదైనా కాలేజెస్ అలాంటి వాటిల్లో కూడా ఇంతకుముందు ఓన్లీ 2 కాలమ్స్ ఉండేవి. అంటే మేల్ ఫీమేల్ సెక్స్ అంటే మేల్ ఫీమేల్. కానీ ఇప్పుడు థర్డ్ జెండర్ ఇంకొక కాలం కూడా ఇచ్చారు, అదర్స్ థర్డ్ జెండర్ అని. అంటే వాళ్ళని కూడా ఆల్మోస్ట్ మన మేల్ ఫీమేల్తో ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నాము. అలాగే ఏవైనా సమస్యలు ఉంటే వాళ్ళకి సెపరేట్గా యాక్ట్ కూడా ఉందండి. ఆ యాక్ట్లో దానిలో చూస్తే వాళ్ళకి రిలీఫ్ లభిస్తుంది. ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని 2019లో పాస్ అయింది. అది వచ్చి వాళ్ళ ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంట్, వెల్ఫేర్, హెల్త్ పరంగా ఇచ్చే యాక్ట్. దాని కిందకి వచ్చేవన్నీ ఆ యాక్ట్లో చెప్పబడినాయి. ఒకసారి దాన్ని రెఫర్ చేసినా కూడా తెలిసిపోతుంది. ఏమంటే ఆ యాక్ట్ గురించి చాలా మందికి తెలీదు. అంటే సమాజంలో వాళ్ళకి గౌరవం ఉంది. గౌరవాన్ని వాళ్ళు వెళ్ళబుచ్చుకుంటున్నారా? మనం నాకు ఇప్పుడు అందరి దృష్టిలో మార్పు వచ్చింది. చాలా వరకు గౌరవమే ఇస్తున్నారని. ఏమైనా అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళైతే కొంచెం అంతగా ఇవ్వకపోవచ్చు. నార్త్ సైడ్ అయితే వాళ్ళని ప్రతి ఫంక్షన్కి, గృహప్రవేశం కానీ పెళ్లి కానీ ఫస్ట్ వాళ్ళతోనే కార్యక్రమం మొదలు పెట్టే ఉన్నాయి, ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఐశ్వర్య ఋతు ప్రధాన్ అని ఉన్నారు. తను వచ్చి ఇండియాలోనే ఫస్ట్ సివిల్ సర్వెంట్ అండి. అంటే 2010లో తను సివిల్ సర్వెంట్ సాధించారు. తర్వాత చాలా మంది సివిల్ సర్వెంట్స్ గా, పోలీస్ ఆఫీసర్లు కూడా ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్ గా మనం ఈక్వల్ గా కానీ అవకాశం ఇస్తే వాళ్ళు కూడా మంచి పొజిషన్ లోనే సెటిల్ అవుతారు. వాళ్ళకు కూడా గౌరవం లభిస్తుంది. వాళ్ళు కావాలని ఎవ్వరు అవ్వరు. మెయిన్ అది గమనించాలి మనము. ఎవ్వరు అవ్వరు అలా. అది యాక్సిడెంటల్ గా జరిగిపోతుంది. అది కంట్రోల్ చేయలేనిది. ఏమంటే వాళ్ళకి సరైన అవగాహన లేదు కాబట్టి ఎక్కువ మంది యాచకులుగా ఉండిపోతున్నారు, బెగ్గర్స్ గా. అందువల్ల వాళ్ళు చిన్న చూపు చూడబడుతున్నారు అంతే తప్ప బాడీలో కూడా చేంజెస్ అవి అన్కంట్రోలబుల్, అవి చేయలేరు. కానీ ఇప్పుడైతే చాలా మార్పు వచ్చింది. ఇంకా మార్పు వస్తుందని కూడా ఆశిస్తున్నాను. ఓకే, మీరు ఒక టీచింగ్ లో ఇప్పుడు చేస్తున్నారా? టీచింగ్ కూడా అప్పుడప్పుడు వెళ్తానండి. చాలా మటుకు ఈ మధ్య టైం కొంచెం బిజీగానే ఉన్నాను. కానీ ఇంట్రెస్టింగ్ టీచింగ్ ఫీల్డ్. ఒకవేళ మీరు ఈ కోర్టులో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ క్లయింట్స్తో బాగా ఇబ్బంది పడి ట్రస్ట్ ఫీలింగ్ ఎక్కువైపోయి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? ఇంట్లో వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారండి. నాకు మెయిన్ స్ట్రెస్ ఫీల్ ఏంటంటే ఫస్ట్ మా అమ్మకి ఫోన్ చేస్తాను, అమ్మతో మాట్లాడతాను.
యాక్చువల్గా అయితే మా అమ్మాయితో కూడా మేము చాలా క్లోజ్గా ఉంటాం. అమ్మాయితో మాట్లాడాలని కూడా అనిపిస్తుంది, కానీ ఏమంటే తను అమెరికాలో ఉంటుంది, మనకి ఉదయం అయితే తనకి రాత్రి అయి ఉంటుంది, వాళ్ళకి రాత్రి అయితే మనకు అది కొంచెం టైమింగ్స్ ఇబ్బంది. కానీ అమ్మాయితో మాట్లాడతాం. మా క్లోజ్ ఫ్రెండ్ అరుణ ఉందండి హైదరాబాద్లో. కొన్ని విషయాలు కొన్ని పేరెంట్స్తో పిల్లలతో కూడా షేర్ చేసుకోలేం, అలాంటి విషయాలు ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం. కాబట్టి తనతో మాట్లాడినా నా స్ట్రెస్ అంతా మొత్తం రిలీవ్ అయిపోయి. నేను చెప్పేది ఇప్పుడు ప్రస్తుతం కూడా ఎక్కువ మంది అబ్బా స్ట్రెస్గా ఉంది మాకు ఈ జాబ్ కానీ ఇంట్లో కూడా అనుకుంటాం, కానీ ఎవరైనా మనకి క్లోజ్గా ఉండే వాళ్ళతో అంటే మనవి షేర్ చెయ్యరు, ఇంకొకరికి చెప్పరు అన్న నమ్మకమైన వ్యక్తిగానే ఉంటే వాళ్ళకి షేర్ చేసుకుంటే ఎవరి స్ట్రెస్ అయినా రిలీవ్ అవుతుందండి. నాకు అలాగే పజిల్స్ అంటే సుడోకు పజిల్స్ కానీ క్రాస్ వర్డ్ పజిల్స్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్. అవి కూడా సాల్వ్ చేస్తూ ఉంటాను స్ట్రెస్ అనిపిస్తే. ఇంట్లో వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తారండి, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, హెల్ప్ చేస్తారు, చాలా సపోర్ట్ గా ఉంటారు కాబట్టి నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. అసలు మా వారు గాని మా పిల్లలు గాని మా అత్తమ్మ గారు కూడా, అంటే తను ఇప్పుడు లేరు కానీ అత్తమ్మ ఉన్నప్పుడు కూడా తను కూడా చాలా సపోర్టివ్ గా ఉండేది, హెల్ప్ చేసేది. పర్టికులర్ గా ఇలాగే ఇట్లే అట్లా ఏం లేదు, చాలా ఫ్రెండ్లీ. అంటే సలహాలు ఏమన్నా ఇస్తుంటారా మీకు మీ హస్బెండ్ గారు కానీ మీ పిల్లలు కానీ? ఎట్లా ట్రస్ట్ ఫీల్ అయిపోయినావు కదా, ఎందుకు అంత ట్రస్ట్ తీసుకు చెప్తారు. ఒక్కొక్కసారి ఎక్కువ ఆలోచిస్తే అలా ఆలోచించద్దు, నీ హెల్త్ చూసుకో ఫస్ట్, అలాగే ఎంకరేజ్ చేస్తారు. బాగా సపోర్టివ్గా ఉంటారండి మా అబ్బాయి కానీ అమ్మాయి మా వారు అందరూ. మేము చాలా ఫ్రెండ్లీగానే ఉంటాము, అట్లా ఏమి ఉండదు, ఈక్వల్ గానే ట్రీట్ చేస్తాము. ఫీమేల్ అడ్వకేట్గా ఉండి ఇక్కడ కోర్టులో నాకు తెలిసినంత వరకు 3-4 ఉన్నట్టున్నారు ఫీమేల్స్ లాయర్లుగా. ఫస్ట్ మీరు అడుగు పెట్టినప్పుడు కోర్టులోకి ఆ ఫీలింగ్ ఎట్లా ఉన్నది? కోర్టు వేసుకొని ఫీమేల్ అడ్వకేట్గా లోపలికి వెళ్తున్నట్టు? నా ముందు కూడా చాలా మంది ఫీమేల్ అడ్వకేట్స్ ఉన్నారు నేను వెళ్ళినప్పుడైతే. కానీ బిఫోర్ కోర్టులో అలాంటి డిస్క్రిమినేషన్ ఏమి ఉండదండి, తేడా ఏమి ఉండదు. అంటే ఫీమేల్ అడ్వకేట్స్ అంటే ఒకలాగా, మేల్ అడ్వకేట్స్ అంటే ఒకలాగా ఏమీ ఉండదు. కానీ కొత్తలో కొంచెం చెప్పాను కదా అలా ఇబ్బంది పడినట్టు అనిపించింది. కానీ కోర్టులో మేల్ అడ్వకేట్స్కి ఒక రకమైన హోదా, ఫీమేల్ అడ్వకేట్స్ ఒక రకమైన హోదా అలా ఏమి ఉండదు. అందరినీ ఈక్వల్ గానే ట్రీట్ చేస్తారు, సమానంగానే ఉంటుంది. అక్కడ కూడా బానే ఉంటుంది వాతావరణం కూడా కోర్టులో. అందరూ మీకు అందరూ బాగా హెల్ప్ఫుల్ గా సపోర్ట్. సీనియర్ లాయర్ ఎవరమ్మా మీరు నేర్చుకుంటున్నారు లాయర్? నేను మా సీనియర్ గారి పేరు వచ్చి నాగమోహన్ గారండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు? నేను ఆఫీస్కి వెళ్ళబట్టి 4 years అవుతుందండి. 4 years. తన దగ్గర నుంచి ఎన్ని నేర్చుకుంటున్నారు? ఎట్లా చేయాలి అన్న చెప్తారు, బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మీరేమన్నా కేసులు ఏదన్నా ఇంత కేసు టఫ్ గా వచ్చింది, దీన్ని ఎట్ట ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలా, అవతల కేసుని మనం కేసు గెలవాలా అనే ట్రస్ట్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఫేస్ చేసావా? అవి జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు సీనియర్ గారు ఉన్నారు, వాళ్ళతో డిస్కస్ చేస్తాము. అది స్టెప్ బై స్టెప్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఉంటే సార్తో డిస్కస్ చేస్తూ ఉంటామండి. కానీ నాకు ఒకటి అంటే ఈ మధ్య చూసింది ఏమంటే, ఒక డైవర్స్ కేసు వచ్చింది. అంటే ఆ అబ్బాయి అమ్మాయి వాళ్ళ పెళ్ళై 6 years అయింది, బాగున్నారు, ఇద్దరు అన్యోన్యంగానే ఉన్నారు. ఇక్కడ పక్కన విలేజ్ అనుకుంటాను. వచ్చారు ఇట్లా ఆ అబ్బాయి తర్వాత ఆ అమ్మాయి డెలివరీకి వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. పుట్టింటికి వెళ్ళిన తర్వాత డెలివరీలో బేబీ చనిపోయింది. తను అప్పటి నుంచి ఇక్కడికి ఇంకా వీళ్ళ మెటర్నిటీకి రాలేదు అబ్బాయి దగ్గరికి. ఈ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే విపరీతమైన అభిమానం. ఎన్నిసార్లు వెళ్ళి పిలిచాడో, వాళ్ళ ఊరి పెద్దల్ని తీసుకుని వెళ్ళి కలవటము చేశాడు. కానీ తనైతే అసలు రావాలని చూపించేది కాదు. తనకేమంటే తల్లొక్కటే ఉంది, తండ్రి లేరు. పెద్దలతో చేశారు, మధ్యస్థాలు ఎన్ని చేసినా కూడా కుదరలేదు. ఇంకా లాస్ట్ మేము నోటీసులు పంపించాము, అన్ని చేసినా కూడా ఏం రెస్పాన్స్ రాలేదు. ఈ అబ్బాయి ఏమో ఆ అమ్మాయి రావాలి, ఇక్కడ ఉండాలి అన్నట్టు అభిమానం. తర్వాత ఈ మధ్య రీసెంట్ గా వాళ్ళ అమ్మగారు చనిపోయారు, అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ. ఇంకా తనని చూసుకోవటానికి ఎవరు లేరు. తర్వాత తను వచ్చేసింది ఇక్కడ మెటర్నిటీ. అప్పుడు రిలీజ్ అయింది. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, అసలు పాపం మీ అబ్బాయికి ఎంత ప్రేమ అభిమానం భార్య అంటే, వీళ్ళు ఎప్పటికీ కలవరే. ఎన్ని నోటీసులు పంపించాం, హెచ్ఎంఓపి కూడా ఫైల్ చేసాం, అయినా కూడా అది రాలేదు, సమస్య తీరలేదు. అదే అనిపిస్తుంది, అంటే ఒక చావు ఇద్దరిని విడదీసింది, ఒక చావు మళ్ళీ ఇద్దరిని కలిపింది. ఇలాంటివి కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంటాయి, చాలా ఉంటాయి. ఇది నాకు కొంచెం
అలా మీకు అలాంటి చూసే కొద్దీ కొంచెం మీకు కూడా సమాజంలో ఎలా రకరకాల సమస్యలు ఉంటాయండి. కోర్టు అంటే ఇంకా రకరకాల మనుషులు వస్తుంటారు, రకరకాల సమస్యలు. కొన్ని వింటే బాధ అనిపిస్తుంది, కొన్ని చేయగలుగుతాం, కొన్ని అన్ని రకరకాలు ఉంటాయి. అంటే కోర్టులో కేసు వచ్చిన తర్వాత ఫస్ట్ పోలీస్ స్టేషన్లోనే కేసు ఫైల్ అవుతుంది, అది వచ్చి కోర్టుకి ప్రొసీడ్ చేస్తారు కొన్నిసార్లు, లేదంటే కొన్ని కేసులు పోలీస్ స్టేషన్లోనే ఇది అవుతుంది. మీకు పోలీసు వాళ్ళకి మధ్య ఎక్కువగా కేసులు వచ్చినా కూడా అక్కడక్కడే డీల్ చేసి కొన్ని క్లియర్ చేస్తుంటారు మీ సీనియర్ లాయర్లు అని చెప్పి అని ఒక వినికిడి. అలాంటిది ఏమీ ఉండదండి. అది ఒకసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఛార్జ్ చేస్తారు, ఇక్కడ వాళ్ళకి సమ్మన్స్ వెళ్తాయి, అక్కడి నుంచి వాళ్ళు కోర్టుకి వచ్చేస్తారు అక్యూజ్డ్. తర్వాత వాళ్ళు లాయర్ ని హైర్ చేసుకుంటారు. ఒకవేళ అలాంటివి లేదు అంటే ఇప్పుడు ఏమైనా ఉన్నాయి, మనము లోక్ అదాలత్ అని జరుగుతుందండి ప్రతి 3 months కి, అప్పుడు కాంప్రమైజ్ అవ్వటానికి కూడా అవకాశం ఉంటుంది. అట్లా బయట సెటిల్మెంట్లు అలాంటివి ఏమీ ఉండదు. యాజ్ పర్ లా ఏదైనా ప్రొసీజర్ ప్రకారమే జరుగుతుంది. అలాంటివి బయట వ్యక్తులకి చాలా మటుకు తెలియదు కోర్టులో ఏం జరుగుతుందో, అలా అవుతుందేమో అనుకుంటారు కానీ అలా ఎప్పుడూ ఉండదండి. ఏదైనా చట్ట ప్రకారమే జరుగుతుంది. జెండర్ ఈక్వాలిటీ ఉందా అసలు? ఈక్వాలిటీ అవసరమా? ప్రస్తుతం అయితే ఈ పదం ఎక్కువగా వింటున్నాము. జెండర్ ఈక్వాలిటీ ఉందనే నా అభిప్రాయం, అంటే నమ్ముతున్నాను బాగా. ఎందుకంటే ఎక్కడైతే మనం చూస్తూ ఉంటామో హాఫ్ ఆఫ్ ద వరల్డ్, అంటే వరల్డ్ మేక్స్ ఉమెన్, అంటే సగం మొత్తము ఏదైనా సమాజంలో స్త్రీలే ఉంటారు. మనం ఎక్కువగా ఇది చాలా సార్లు వినుంటాం, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత, అంటే ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారు. మనం మన భారతదేశంలో అయితే స్త్రీలకు చాలా గౌరవం ఉంటుంది. మనం గమనిస్తే వీధికి ఒక అమ్మవారి గుడి ఉంటుంది, ఏ ఊర్లో అయినా. అంతెందుకు మన గ్రామ దేవత కూడా పోలేరమ్మ తల్లి కూడా స్త్రీమూర్తే. ఈ జెండర్ ఈక్వాలిటీ అనేసరికి ఏమవుతుందంటే కొన్ని విషయాల్లో అంటే పురుషులు అధికంగా అనిపిస్తారు కానీ కొన్ని విషయాల్లో స్త్రీలు అధికంగా అనిపిస్తారు. వాళ్ళు ఫిజికల్ గా స్ట్రాంగ్ అయితే వీళ్ళు మెంటల్ గా స్ట్రాంగ్, అట్లా ఇద్దరికి కొన్ని వేరియేషన్స్ ఉంటాయి కానీ ఈక్వాలిటీ అయితే ఉంటుందండి. ఈ జెండర్ ఈక్వాలిటీ ప్రస్తుతం వింటున్నాం కానీ మనం గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ పాతకాలంలో అంటే ఇంతకు ముందు ఊయలని ఊపే చేతులు ఇప్పుడు ఫైటర్ ఫ్లైట్స్ నడుపుతున్నారు. అంతెందుకు మొన్న సింధూర్ ఆపరేషన్ జరిగింది, దాంట్లో వింగ్ కమాండర్ గా ఓమికా సింగ్, కొలనల్ గా సోఫియా ఖురేషి, వాళ్ళందరూ ఎంత సమర్థవంతంగా నిర్వహించారు, చాలా బాగా జరిగింది. అంటే వాళ్ళ పాత్ర ఎంతో కీలకమైంది ఆపరేషన్ లో. అలాగే మనకి టెస్సీ థామస్ పేరు వింటే మిజైల్ ఉమెన్ ఆఫ్ అగ్నిపుత్రి ఆఫ్ ఇండియా అని ఉంది. రాజకీయాల్లో కూడా తీసుకుంటే చాలా మంది మహిళలు సమర్థవంతంగా, ఇందిరాగాంధీ గాని జయలలిత గాని ఎంతో పాలన, ఎంత సుపరిపాలన చేశారు వాళ్ళని. అంతెందుకు మనకి ఇప్పుడు మన రాష్ట్రంలోనే తీసుకుంటే ఎంతో కీలకమైన హోమ్ మినిస్టర్ పదవి అనితా వంగల్పూడి గారు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి జెండర్ ఈక్వాలిటీ ఉంది అని నా అంతెందుకండి, మా ఇంట్లోనే తీసుకుంటే మా అమ్మాయి అమెరికా వెళ్తానని హైయర్ స్టడీస్ కి, అబ్బాయిని అడిగితే నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను నా జాబ్ నేను సాటిస్ఫైడ్, నేను ఇక్కడే ఉంటాను. చాలా మంది ఏమన్నారు, అసలు అబ్బాయిని పంపించాలి, అమ్మాయిని పంపిస్తే అది బాగోదు, అలా మీరు అబ్బాయిని కదా పంపించాలా, అమ్మాయిని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే లేదు తనకి ఇంట్రెస్ట్ ఉంది, మాకి ఇద్దరి ఈక్వల్ సమానమే అండి. కాబట్టి ఒకవేళ అబ్బాయి అడిగితే అబ్బాయిని కూడా పంపిస్తాం, తనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ప్రస్తుతం అమ్మాయి వెళ్తుంది. అలా జెండర్ ఈక్వాలిటీ అయితే ఉందండి. అలిమనీ దాని గురించి కొంచెం వివరిస్తారా? అలిమనీ అంటే మీరు సమర్థిస్తారా దాన్ని? అసలు సమర్థిస్తానండి. ఏ విధంగా అంటే అలిమనీ అనేది ఎప్పుడు వస్తుందంటే ఆ టర్మ్ అలిమనీ కానీ స్పౌజల్ రిలీఫ్ కానీ మనోవర్తి భరణం ఇవన్నీ విడాకులు ఆ టైంలోనే వింటాం ఈ పదాలు. విడాకులు అయిన తర్వాత ఒక సింగిల్ అమౌంట్ కానీ అంటే సింగిల్ సెటిల్మెంట్ లేదా వాయిదాల ద్వారా కూడా జరుగుతూ ఉంటది. ఈ అలిమనీ అంటే విడాకులు అప్పుడు వస్తుంది కాబట్టి విడాకులు ఎందుకు అవుతాయి, ఏదైనా భార్యాభర్తలు ఇంకా తీర్చలేని సమస్యలు ఉంటేనే విడాకుల దాకా వెళ్తారు. మన సమాజంలో అంటే విడాకుల తర్వాత స్త్రీ కొంచెం చిన్న చూపుకే గురవుతుంది, కొంచెం అంత రెస్పెక్ట్ ఉండదు మ్యారీడ్ ఉమెన్ కి అయ్యేంత. కాబట్టి తను తన కాళ్ళ మీద నిలబడలేనప్పుడు అలిమనీ కోరుతుంది. ఒకవేళ నిలబడగలిగినా కూడా పిల్లలకి చదువులు మంచి విద్యను అందించాలన్న తను నిలబడలేనప్పుడు అలిమనీ కోరుతుంది అనే ఒక మీరు అన్నంలో కన్నా కూడా భర్త పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు ఇచ్చేసిన తర్వాత
ఆ అమ్మాయికి పెట్టిన ఖర్చులు కానీ భర్తకి ఇచ్చిన కట్న కానుకలు కానీ అవన్నీ కూడా అతనికి పెట్టినటివే కదా. అవన్నీ దాంట్లో ప్రూవ్ అవన్నీ అలిమనీ కిందకే వస్తాయండి. దాంట్లోనే అమౌంట్ అంతా క్యాలిక్యులేట్ చేసే వచ్చేస్తుంది. ఏమేమి ఇస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ మనము పెళ్ళప్పుడు కట్నం ఇస్తారు, గోల్డ్ ఇస్తారు, అలా అవన్నీ కూడా దాంట్లో అలిమనీ కిందకే వచ్చేస్తాయి. ఒకవేళ అవన్నీ అతను కానీ ఇవ్వలేకపోతే ఏంటమ్మా పరిస్థితి? కోర్టు ఆ అమ్మాయికి భరణం కింద కట్టించాలా అని చెప్పి మళ్ళీ తీర్పు ఇచ్చింది అనుకో. ఒకవేళ నేను దాన్ని ఫాలో అవ్వాల్సిందే అండి. కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని ఒకవేళ తను అప్పుడు ఒక ఫైనల్ అమౌంట్ గా ఇవ్వలేకుంటే ఇన్స్టాల్మెంట్ గా పర్ మంత్ కూడా చెల్లించే అవకాశం ఉంటుంది. ఒకేసారి లేదు. అంటే దీంట్లో ఏమైనా డిఫరెంట్ గా ఏమన్నా ఉంటాయా? మెయింటెనెన్స్ కేసు, మెయింటెనెన్స్ అంటే ఇంకా విడాకులు తీసుకోక ముందు అయితే మెయింటెనెన్స్ కేసు, విడాకులకి హెచ్ఎంఓపి అని ఫైల్ చేస్తారండి. హెచ్ఎంఓపి అంటే హిందూ మ్యారేజ్ ఓపి అని. ఓహో, అలాంటివి ఉంటాయి. ఈ కేసుల్లో ఒకవేళ డైవర్స్ మళ్ళీ మేము అండర్స్టాండింగ్కి వచ్చేస్తున్నాము, మేము ఇద్దరం కాపురం చేసుకుంటాము అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఒక ఒపీనియన్కి వచ్చి కోర్టులో మీ ద్వారా చెప్పించారనుకోండి, ఒకసారి ఇది డైవర్స్కి అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా? చేస్తుంది. ఎట్లాగా? మళ్ళీ వాళ్ళు దాన్ని నాట్ ప్రెస్ మెమో అని వాళ్ళు మళ్ళీ తీసుకోవచ్చండి కోర్టు నుంచి. దాన్ని ఇది ఏమంటారు, నాట్ ప్రెస్ చేసుకుని దాన్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. సరే, మీ అనుభవం నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. మళ్ళీ మేము కాపురం చేసుకుంటాము, బాగుంటాము అనే కేసులు ఏమైనా మీ దగ్గరకు వచ్చినాయా? వచ్చాయండి, చేస్తుంటాం మేము. చాలా మటుకు వాళ్ళకి మేము కాదు, కోర్టు కూడా కూలింగ్ పీరియడ్ అని 6 months టైం ఇస్తుంది వాళ్ళకి. అంటే ఏ సిచ్యుయేషన్ లో అయినా వాళ్ళు కలిసే అవకాశం ఉంటుంది అన్నట్టే చూస్తారు. తర్వాత అయినా కూడా చేసిన వాళ్ళవే ఉన్నాయి. చాలా మటుకు మీడియేటర్స్ ఫస్ట్ అన్ని అయిన తర్వాతే లాస్ట్ వరకు వస్తారు. కొన్ని సిచ్యుయేషన్స్ రేర్ కేసులో మళ్ళీ కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా వాళ్ళు కాపురం ఉన్నారు, సజావుగానే చేసుకుంటున్నారు కాపురం. అట్లాగా. అంటే వాళ్ళ మీద ఏమన్నా మళ్ళీ కోర్టు ఏమన్నా దృష్టి ఏమన్నా పెడుతుందా? వీళ్ళు ఏమన్నా మళ్ళీ కొట్టుకుంటారేమో? అలాంటిది ఏమీ ఉండదు. తీర్పులో ఒకసారి లాస్ట్ లోనే చెప్తారు, మీరు ఇంత దాకా వచ్చి సెటిల్ చేసుకుంటున్నారు కాబట్టి అని.